మన జీవితాలు బాగుపడాలంటే, మన కుటుంబాలు దీవించబడాలంటే, మన సంతానం ఆశీర్వదించబడాలంటే దేవుని విశ్వాసులముగా, యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన వారముగా మన జీవితంలో మనకు ఒక దైవికమైన దర్శనము అవసరము. దేవుడు మాట్లాడుతున్నాడు, ఒకవేళ నీకు దర్శన భాగ్యం లేదా, దైవికమైన దర్శనపు అనుభవాలను నువ్వు బ్రతకట్లేదా, రక్షణ పొందిన తొలి దినము నుండి నేటి వరకు ఏ ఒక్క వాగ్దానం, ఏ ఒక్క దర్శనం నీ దేవుడు నీకు ఇవ్వలేదంటే దీనికి అర్థం ఏంటో చెప్తాను, వినండి. కొంతమంది ఏమంటారంటే, అయ్యా నాకు ఎటువంటి దర్శనం రావట్లేదు. మరి కొంతమంది ఏమంటారంటే, నాకు దర్శనాలు బాగా వచ్చేస్తున్నాయి అంటారు. ఇప్పుడు నీకు దర్శనాలు బాగా వస్తున్నాయి అంటే దర్శనాల్లో కొన్ని రకాలు ఉంటాయి. నువ్వు పడుకున్నప్పుడు కళ వస్తుంది, దాన్ని ఏమంటారంటే కళ అంటారు. కళ అంటారు. దర్శనము అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు, నువ్వు మెలకువగా ఉన్నప్పుడు, నీ బాడీ, నీ మైండ్, నీ మనసు నీ కంట్రోల్లో ఉన్నప్పుడే, నీకు సమస్తం అర్థమవుతున్నప్పుడే నీకు కనపడేది దర్శనము. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, నిజమైన దర్శనం ఏది, సాతాను కలిగించే దర్శనం ఏది. సాతాను కూడా ఏం చేస్తాడు చెప్పండి. మధ్య ఒక ఆయన నాకు కనపడ్డాడు, పాస్టర్ గారు దేవుడు నాకు ఒక దర్శనం చూపించాడని చెప్పాడు. ఏం దర్శనం చూపించండి ఆయన అడిగితే, ఏమండి తెలీదు, ఆకాశం తెల్లగా కనపడిందండి అన్నాడు. ఆకాశం తెల్లగా ఉండకపోతే నల్లగా ఉంటుందా? ఇలాంటి దర్శనాలు కొంతమంది చెప్తారు, వస్తారు మన జీవితంలోకి. జాగ్రత్త, దేవుడు నాకు ఇలా దర్శనం ఇచ్చాడు, దేవుడు నాకు ఇలా చూపించాడు, దేవుడు నాతో ఇలా మాట్లాడాడు, దేవుడు నాకు ఇలా కనపడ్డాడు, దేవుడు నాకు ఇది చూపించాడు, అది చూపించాడు, ఇది చూపించాడు అనుకుంటూ మన విశ్వాస జీవితాన్ని పాడు చేయడానికి ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు. అటువంటి సాతాను దర్శనాలు కాదు నీకు కావాల్సింది. నీ జీవితంలో ఆశీర్వదించబడాలంటే దైవికమైన దర్శనం ఈ రాత్రి నీకు అవసరం. ఏ స్పిరిచువల్ విజన్. అమ్మా, నువ్వు దర్శన భాగ్యము కలిగి నువ్వు జీవించట్లేదంటే నీవు ప్రార్థన అనుభవంలో లేవు, దేవునితో సహవాసం నువ్వు కలిగి లేవు, దేవుని వాక్యాన్ని హృదయంలో దాచిపెట్టుకోవట్లేదు. కాబట్టి దేవుడు నీకు ఏ దర్శనము ఇవ్వకుండా, ఏ వాగ్దానము ఇవ్వకుండా, దేవుడు ఎటువంటి ప్రమాణం చేయకుండా కొన్నిసార్లు మౌనమైపోతూ ఉన్నాడు. ఈ రాత్రి బేతేలుకు నువ్వు వస్తే, మానక జీవము కలిగిన దేవుని మందిరంలో నువ్వు కూర్చుంటే ఒక దైవికమైన దర్శనము దేవునికి ఇవ్వబోతున్నాడు. దర్శన భాగ్యము నీ జీవితాన్ని కట్టబోతుంది. దర్శన భాగ్యము నీ కుటుంబాన్ని కట్టబోతుంది. దర్శన భాగ్యము నీ సంతానాన్ని దీవించబోతుంది. దర్శన భాగ్యము ఇసుక రేణుల వల్ల నీ కుటుంబాన్ని విస్తరింప చేయబోతుంది. హల్లెలూయా.